హాయ్ ఫ్రెండ్స్, ప్రతిష్టాత్మక టాటా మెమోరియల్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం వారు 3 రకాల నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ 3 నోటిఫికేషన్లు వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో పోస్టులను భర్తీ చేస్తారు. 3 నోటిఫికేషన్లకు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు కంపల్సరీగా విశాఖపట్నంలోనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి వివరంగా తెలుసుకుందాం. మీకు ఏ నోటిఫికేషన్లో ఎన్ని నిమిషాలకు స్టార్ట్ అవుతుంది డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో మీకు అవసరం లేని వీడియోని స్కిప్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 520 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తాజా ఉద్యోగ ప్రకటనలు మీ వరకు వెంటనే చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ 3 నోటిఫికేషన్లు ఒక్కొక్కటి విడిగా చూద్దాము. మొట్టమొదటి నోటిఫికేషన్ అడ్మిన్ అసిస్టెంట్ పోస్టుకు వాకిన్ ఇంటర్వ్యూ పిలిచారు. మొత్తం ఖాళీలు 4 ఉన్నాయి. అడ్మిన్ అసిస్టెంట్కు విద్యార్హత చూసుకుంటే ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ చదువు ఉండాలి లేదా డిగ్రీ చదివిన వారు అర్హులు. అదనంగా గుర్తింపు పొందిన సంస్థ నుండి తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్లో కనీసం 6 నెలల సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. అర్హత తర్వాత కనీసం 3 సంవత్సరాల క్లరికల్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి గరిష్ట వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ముఖ్య గమనిక, మంచి టాలెంట్ మరియు తగిన స్కిల్స్ కలిగిన అభ్యర్థులు వయసులోనూ మరియు ఎక్స్పీరియన్స్లోనూ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. జీతం చూసుకుంటే నెలకు 22,600 కన్సాలిడేట్ పే అనేది ఇస్తారు. ఇంకా డ్యూరేషన్ చూసుకుంటే చేరిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సంస్థ యొక్క అవసరాలను బట్టి ఈ డ్యూరేషన్ మరింతగా పెంచవచ్చు. ఈ నియామకం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటే ఈ వాకిన్ ఇంటర్వ్యూ యొక్క తేదీ మరియు టైం చూసుకుంటే కనుక జూన్ 2, 2025 ఉదయం 9:30 నుండి 10:30 మధ్యలో ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ జూన్ 2, 2025 ఉదయం 9:30 నుండి 10:30 మధ్యలో ఉంటుంది. ఉద్యోగ స్థానం హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంగనంపూడి, విశాఖపట్నం. కొన్ని ముఖ్య గమనాలు చూసుకుంటే కనుక ఎంపికైన అభ్యర్థి నైట్ షిఫ్ట్ కూడా చేయవలసి వస్తుంది. ఆదివారాలు మరియు సెలవు దినాలతో సహా అన్ని షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేయడానికి రెడీగా ఉండాలి. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ ఫోటోకాపీ, ఆధార్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు అన్ని సర్టిఫికేట్లు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో హాజరు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా రెండో నోటిఫికేషన్ యొక్క వివరాలు చూద్దాము. ఈ ఉద్యోగం పేరు అసిస్టెంట్ కుక్. మొత్తం ఖాళీల సంఖ్య 1 ఉన్నాయి. వీటికి కావాల్సిన విద్యార్హత SSC లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. కానీ ఫుడ్ ప్రొడక్షన్, బేకరీ లేదా కుకరీల్లో సర్టిఫైడ్ క్రాఫ్ట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. రిప్యూటెడ్ హోటల్లో కనీసం 6 నెలల అప్రెంటిస్షిప్ లేదా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇంకా పని అనుభవం చూసుకుంటే రిప్యూటెడ్ హోటల్లో ఫుడ్ ప్రొడక్షన్ సర్వీస్లో కనీసం 6 నెలల అనుభవం అనేది ఉండాలి. ఇంకా వయోపరిమితి చూసుకుంటే గరిష్ట వయసు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. ముఖ్య గమనిక చూసుకుంటే మంచి టాలెంట్ మరియు తగిన స్కిల్స్ కలిగిన అభ్యర్థులకు వయసులోనూ మరియు ఎక్స్పీరియన్స్లోనూ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే కనుక ఖచ్చితంగా వాకిన్ ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వచ్చు. జీతం చూసుకుంటే అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి 22,600 నుంచి 35,000 మధ్యలో జీతం అనేది ఇస్తారు. ఇంకా నియామక కాల వ్యవధి చూసుకుంటే కనుక ఇది పూర్తిగా తాత్కాలికమైన జాబ్ కాబట్టి ప్రారంభంలో జాయిన్ అయిన తేదీ నుంచి 6 నెలల వరకు ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ కాలాన్ని మరింత పొడిగించవచ్చు. ఇంకా దరఖాస్తు విధానం చూసుకుంటే ఇది వాకిన్ ఇంటర్వ్యూ ప్రక్రియలో చేస్తారు కాబట్టి ఆన్లైన్ లేదా పోస్టల్ అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కండి. ఇంకా వాకిన్ ఇంటర్వ్యూ తేదీ మరియు టైం చూసుకుంటే జూన్ 3, 2025 వాకిన్ ఇంటర్వ్యూ తేదీ జూన్ 3, 2025 ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంకా వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకురావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ చూసుకుంటే బయోడేటా, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,
పాన్ కార్డ్ ఫోటో కాపీ, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, అన్ని సర్టిఫికేట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీల సెట్ తీసుకుని రావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుండా అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అనుమతించరు. ఇంకా ఇంటర్వ్యూ యొక్క స్థలం చూసుకుంటే హెచ్ఆర్డి విభాగం, ఫస్ట్ ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంగనంపూడి, విశాఖపట్నం. అలాగే మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కనుక ఈ ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. 08912871 ఎక్స్టెన్షన్ నెంబర్ 538. ఇంకా మూడో నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసుకుంటే ఉద్యోగం పేరు రీజనల్ కోఆర్డినేటర్. మొత్తం ఖాళీల సంఖ్య 1 ఉన్నాయి. అర్హతలు, అనుభవం చూసుకుంటే అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లేదా సైన్స్లో గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. బీఫామ్, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, జువాలజీ, బాటనీ మొదలైన వాటిలో గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్లినికల్ రీసెర్చ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ ఖచ్చితంగా ఈ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా ఇతర అర్హతలు చూసుకుంటే తెలుగు చదవటం, రాయటం మరియు మాట్లాడటం తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి నోటిఫికేషన్లో ఏ విధమైన నిర్దిష్ట వయోపరిమితి ఇవ్వలేదు కాబట్టి అందరూ అర్హులే. ఇంకా ఉద్యోగ రకం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్ణయిస్తారు. ఈ పోస్టుల యొక్క డ్యూరేషన్ చూసుకుంటే ఈ పోస్టులో చేరిన తేదీ నుండి 6 నెలల నిర్ణీత కాలానికి ఉంటుంది. అయితే సంస్థ యొక్క అవసరాలను బట్టి ఈ కాలం మరింత పొడిగించవచ్చు. ఇంకా జీతం చూసుకుంటే 35,000 యొక్క కన్సాలిడేట్ పే అనేది ఇస్తారు. ఇంటర్వ్యూ వివరాలు చూస్తే ఇంటర్వ్యూ తేదీ మే 30, 2025. ఇంటర్వ్యూ తేదీ మే 30, 2025. టైం ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల మధ్యలో జరుగుతుంది. ఇంటర్వ్యూ స్థలం హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంగనంపూడి, విశాఖపట్నం 530053. ఇంకా దరఖాస్తు యొక్క ఫీజు చూసుకుంటే ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కండి. దరఖాస్తు విధానం ఏ విధమైన ఆన్లైన్ దరఖాస్తు లేదు కాబట్టి అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంకా డాక్యుమెంట్స్ కావాల్సినవి చూసుకుంటే కనుక అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి ఉండాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, పాస్పోర్ట్ ఫోటోకాపీ, పాన్ కార్డ్ ఫోటోకాపీ, ఒరిజినల్ సర్టిఫికేట్లు, అన్ని సర్టిఫికేట్లు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీల సెట్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన ప్లేస్ చూసుకుంటే హెచ్ఆర్డి విభాగం, ఫస్ట్ ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. మీ సందేహాలకు ఈ క్రింది నెంబర్కు సంప్రదించండి. 08912871 ఎక్స్టెన్షన్ నెంబర్ 538. 08912871 ఎక్స్టెన్షన్ నెంబర్ 538. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.